కాళేశ్వరం నుండి వచ్చే గోదావరి జలాలు ప్రజల కండ్లకు కనబడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి కండ్లకు మాత్రం కనబడడం లేదా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. నిత్యం కాలువలు కెనాల ద్వారా సాగు తాగునీరు ప్రజలకు అందుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయంగా బీఆర్ఎస్ పై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సిద్దిపేట లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారికి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం జలాలు సిద్దిపేటకు రావడంతోనే పెద్ద ఎత్తున పంట పండిందని, ధాన్యం నిల్వ ఉంచడానికి గోదాములు నిండిపోయి ధాన్యం తరలించడానికి కనీసం లారీలు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పాలన కమిషన్లతోనే కొనసాగుతుందని విమర్శించారు. గురుకులాల్లో కోడిగుడ్లతో మొదలుకుంటే విద్యార్థులు వేసుకునే బూట్లు, యూనిఫామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కమిషన్లే పడుతున్నారని మండిపడ్డారు. రవాణా శాఖ కార్యాలయంలో వాహనాలకు సంబంధించి రేడియం స్టిక్కర్లను సైతం అతికించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. లారీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు డ్రైవర్, సిబ్బంది తప్పకుండా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ సొంత డబ్బులతో కండ్ల అద్దాలు ఇప్పించడంతో పాటు అవసరమైతే కంటి ఆపరేషన్లు సైతం చేయిస్తానన్నారు. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అనేది సిద్దిపేటకు తీసుకురావడం జరిగింది. ఓ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నా, ఏదో బుక్ పట్టుకొని చదవాలి, నాకు కళ్ళు కనబడతలేదు. అది చదవరాకపోతే పక్కన ఎవరో ఎమ్మెల్యే అద్దాలు ఇస్తే అది పెట్టుకొని అప్పటి మందం అసెంబ్లీలో చదివిన, సమాధానం చెప్పిన. అసెంబ్లీ అయిపోగానే చక్కగా కారెక్కి హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పోయినాం. అక్కడ ఫేమస్ డాక్టర్ ఉంటాడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ జీవి రావు, కంటి డాక్టర్. సరే, నాకు పరీక్ష చేసిండు, సైట్ వచ్చింది అన్నాడు, అద్దాలు ఇచ్చిండు. ఈ పరీక్ష చేసి రిపోర్ట్ వచ్చి అద్దాలు ఇచ్చే వరకు 2 గంటలు పట్టింది. ఈ 2 గంటలకి అదొకటి కూర్చోబెట్టుంటే మరి మీ దవాఖాన ఏంది, పేదోళ్ళకి ఎట్లా చేస్తారు, ఈ దవాఖాన సంగతి ఏంది అని మాట్లాడితే ఆ డాక్టర్ గారు అన్నారు, మీరు సిద్దిపేటలో కూడా జాగా మీదే, బిల్డింగ్ మీరే కట్టాలి, పరికరాలు దాంట్లో వాడే టెస్ట్ చేసే పరికరాలు మీరే కొనియాలి, మాకు అప్పచెప్పుంది. నేను హైదరాబాద్లో ఎట్లాంటి వైద్యం నీకు ఎట్లా చూసినామో అటువంటి సేవ సిద్దిపేటలో ఇస్తా అని చెప్పిండ్రు ఆ డాక్టర్ జీవి రావు. ఇక నేను సిద్దిపేటకు వచ్చి, మీకు తెలుసు ఐటీ టవర్ పక్కన మెయిన్ రోడ్డు మీద ఉండాలి, నేను ఊళ్ళే కట్టుకోవచ్చు, కానీ ఊళ్ళే కడితే అటు హుస్నాబాద్ వాళ్ళకో, ఇటు దుబ్బాక వాళ్ళకో, అటు గజ్వేల్ వాళ్ళకో అందరికి సవలతు ఉండాలి కదా, స్వార్థం ఉండొద్దని హైవే మీద కడితే అందరికీ సవలతు ఉంటుందని ఆడ ఎకరం జాగా చూసి 5 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టి 1 కోటి రూపాయలతో ఆ పరికరాలన్నీ కొని దాన్ని తయారు చేసి ఆ డాక్టర్ జీవి రావు గారిని పిలిచి వాళ్ళ చేతిలో పెట్టి గరీబోళ్లకు మీరు మంచిగా ఫ్రీగా చూడాలి అని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి పరిస్థితి. సో కంటి పరీక్షలు చేసుకోండి, ఇన్సూరెన్స్ కోసం మీ ఆధార్ కార్డు ఇవ్వండి, వివరాలు ఇవ్వండి. అదేవిధంగా తప్పకుండా వ్యాయామం అనేది మీ జీవితంలో పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది తప్పకుండా మీరు అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇలా మొన్న సిద్దిపేటలో పెద్ద పరిశాన్ ఏంటంటే లారీలు దొరుకుతాయి. ఇంత పంట మండింది సిద్దిపేటలో అంటే గోడౌన్లు జాగ్రత్తలు, లారీలు దొరుకుతలేవు. अनलोडिंग क्यों नहीं हो रहा है? वह जगह नहीं है राइस मिल में, गोडाउन में जगह नहीं है, राइस मिल में जगह नहीं है. ఇక మోసేటోళ్ళు లేరు, అమాలి సరిపోతలేరు, తంగైపోయిన మోసి అమాలి జాలతలేదు, లారీలు దొరుకుతలేవు, గోడౌన్లు దొరుకుతలేవు, బండ్లు అన్లోడ్ అయితలేవు. సిద్దిపేటలో ఇంత పంట పండింది. ఒకప్పుడు సిద్దిపేట అంటే కరువు, సిద్దిపేట అంటే పీనేకే పానీకి వెళ్ళి తడిపితే లోపు మంచినీళ్ళకే తిప్పలు ఉంటాయి మనకు. కానీ ఇలా కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత సిద్దిపేటలో భూమికి బరువు అయ్యేంత పంట పంటాము. లారీలు దొరకని, గోడౌన్లు పట్టని పంట పండింది సిద్దిపేట.